హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం లైట్గా ఘీ వేసుకొని పుచ్చగింజలు, గుమ్మడి గింజలు రెండు వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. పిల్లలకి చాలా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి స్నాక్స్గా ఇవ్వచ్చండి. డైలీ ఒక లడ్డు ఇచ్చామంటే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ఇందులో వచ్చేసి ఏమీ లేదండి, మనం ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని లడ్లుగా చేసుకోవటమేనండి. ఈ లడ్లు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా పెద్ద పాప హాస్టల్లో ఉంటుందండి. తనకి పంపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. తనకి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే మా పెద్ద పాపకి చిన్న పాపకి చాలా ఇష్టం అండి. ఎప్పుడూ ఇంట్లోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెప్పించి ఇంట్లోనే చేస్తూ ఉంటాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అవి లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని మనము లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ అండి. మేమైతే గోల్డ్ కలర్ కిస్మిస్ అయితే వాడమండి. మా వారైతే కొంచెం బ్లాక్ కిస్మిస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ బ్లాక్ తీసుకొచ్చుకుంటాం. మీరు కనుక ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలి అనుకునే పని అయితే, ఇలా చేసుకోవాలనుకునే పని అయితే మీరు గోల్డ్ కలర్ కిస్మిస్ అయినా తెచ్చుకొని యూస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మేమైతే ఇలా బ్లాక్ కిస్మిస్ అయితే తెచ్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం అండి. ఖర్జూరం అయితే అది మిక్సీకి వేయాలండి. మిక్సీకి వేసుకొని మనం కొంచెం ముద్ద వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. మిక్సీకి వేసేటప్పుడు మిక్సీ జార్లో అడుగున వచ్చేసి లైట్గా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి. లేదంటే అది ఖర్జూరం అనేది మనకి గ్రైండ్ అవ్వదు, తిరగదు. లైట్గా అడుగున అతుక్కోకుండా బాగా ఫ్రీగా గ్రైండ్ అవుతుందండి. మళ్ళీ పైన కూడా కొంచెం లైట్గా చల్లాలండి నెయ్యి, అప్పుడే ఫ్రీగా తిరుగుతుంది. కొంచెం ముద్ద వచ్చేలాగా చేసుకోవాలని అది చూపిస్తున్నాను చూడండి. నెయ్యి అయితే అడుగున కొంచెం వేసాను. ఖర్జూరం అయితే వేసి మరీ ఎక్కువ వేయకూడదండి. లిమిట్గా వేసుకొని కొంచెం మళ్ళీ పైన కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రీగా తిరుగుతుంది, పట్టుకోకుండా మిక్సీ అనేది పాడవకుండా మనకి ఫ్రీగా తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంజీరా అండి. అంజీరా కూడా మేము మిక్సీలో వేద్దామని ట్రై చేసాము. మిక్సీలో వేసి ఇలా వచ్చిందండి, మనకి మెత్తగా అయితే రాలేదు. అందుకని మేమైతే కొంచెం ఇలా లైట్గా చిన్న రోట్లో దంచేసామండి. దంచిన తర్వాత కొంచెం మెత్తగా వచ్చినట్టు అనిపించింది. ఇంక అంతకన్నా మనకి మెత్తదనం అనేది రాలేదు. మీరైతే లైట్గా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్గా. అలా అయితే లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఇట్లా చేసామండి. ఇది వచ్చేసి ఖర్జూరం అండి. మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, ముద్దలాగా అయిపోతుంది కదా. ఆ ముద్ద అయిపోయిన తర్వాత బాగా మనము చేతితోటి కొంచెం అలా పొడి పొడిగా వచ్చేలాగా దేనికదే కొంచెం చేతితోటి విడివిడిగా అట్లా అనుకోవాలండి. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినప్పుడు మనం అది కలుపుకోవాలి కదా, మిక్స్ చేసుకోవాలి కదా ఇవన్నీ. అందుకని ముద్దగా ఉన్నప్పుడు సరిగా కలవదు. అలా పొడి పొడిగా చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తము ఆ ఖర్జూరంలో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నవన్నీ ఆ ఖర్జూరంలో వేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అండి, అవి ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం ఖర్జూరంలో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ముద్దగా వస్తుంది కదండి, మనకి లడ్లు చేయటానికి కూడా చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం గింజలన్నీ, జీడిపప్పులన్నీ, మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం ఖర్జూరంలో కలిసిపోయేలాగా మనం మెత్తగా కలుపుకోవాలండి. బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. చూస్తున్నారు కదా, ఇలా కలిసిపోయిందండి మొత్తము. చూస్తున్నారు కానీ చూపిస్తున్నట్టుగా.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లైట్గా చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. పిల్లలకైతే చాలా మంచిది. మీరు కూడా ఇలాగే పిల్లలకి చాలా టేస్టీగా ఉండి డ్రై ఫ్రూట్ లడ్డూని మాత్రం కంపల్సరీగా చేసి పెట్టండి. చాలా మంచిది హెల్త్ పరంగా. నేనైతే మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగే చేసి పెడుతూ ఉంటానండి. ఇది మెయిన్ మా పెద్దమ్మాయి అయితే హాస్టల్లో ఉంటుందండి. తనకి పంపించాలని చెప్పేసి నేను చేస్తున్నాను ఈరోజు. ఇందులో మనకు అన్ని పోషకాలు అందుతాయండి. ఐరన్ బాగా అందుతుంది, ప్రోటీన్స్, కాల్షియము, అన్ని మినరల్స్ మన బాడీకి సరిపడా మొత్తం మనకి అందుతాయండి. బాగా మంచి బలం ఉంటుంది పిల్లలకైతే. ఓకేనండి, ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చేసిన ఈ లడ్డు మీకు ఎలా అనిపించింది నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.